గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసనగా బీఆర్ఎస్ నాయకులు తలపెట్టిన గజ్వేల్ బంద్ కొనసాగుతోంది. ప్రజ్ఞాపూర్లో ఆర్టీసీ డిపో ఎదుట బీఆర్ఎస్ నాయకులు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడి హేయమైన చర్య అన్నారు. ఇక అహంకారంతో కాంగ్రెస్ నేతలు దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇక గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసనగా బీఆర్ఎస్ నాయకులు తలపెట్టిన గజ్వేల్ బంద్ కొనసాగుతోంది. ప్రజ్ఞాపూర్లో ఆర్టీసీ డిపో ఎదుట బీఆర్ఎస్ నాయకులు బైఠాయించి నిరసన తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం ఫోన్ లైన్ ద్వారా. ప్రభాకర్, ప్రస్తుతం బీఆర్ఎస్ అయితే బంద్కు పిలుపునిచ్చింది, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? శ్వేత, ఇప్పుడిప్పుడే వాహనాలు కావచ్చు అవన్నీ కూడా బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళ సుదీర్ఘంగా దాదాపు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా బంద్ని కొనసాగిస్తుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా. ఏదైతే ప్రజ్ఞాపూర్కు సంబంధించినటువంటి ఆర్టీసీ డిపో ఎదుటగా బీఆర్ఎస్ నాయకులు భారీ సంఖ్యలో బైఠాయించడం జరిగింది. అక్కడ స్లోగన్స్ కూడా చేసినటువంటి పరిస్థితి. నిన్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంపు కార్యాలయం పైన దాడి చేయడాన్ని వారు ప్రతిఘటిస్తూ ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపించింది. ఆ నేపథ్యంలో ప్రజ్ఞాపూర్ నియోజకవర్గం అంతా కూడా బంద్కి పిలుపునిచ్చారు బీఆర్ఎస్ నాయకులందరూ కూడా. సో ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలంటూ కూడా కేసీఆర్కి రేవంత్ రెడ్డి డైరెక్ట్గా క్షమాపణలు చెప్పాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నట్టుగా క్లియర్గా మనకి కనిపిస్తూ ఉంది. అయితే నిన్న రేవంత్ రెడ్డి ఫోటో, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో కార్యాలయంలో ఉండాలంటూ కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలు వెళ్ళి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడం కూడా జరిగింది. సో దాని మీద కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీస్లో కూడా ఎవరి ఫోటోలు పెట్టుకోలేదు, ఎవరి ఇష్టం వాళ్ళది ఉంటుంది, ఎవరి ప్రోటోకాల్ వాళ్ళకు ఉంటుంది. సో బలవంతంగా ఫోటోలు పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నటువంటి అంశం క్లియర్గా కనిపిస్తూ ఉంది. దాంతోపాటు అక్కడ వెళ్ళినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కేసీఆర్ గారి క్యాంపు కార్యాలయం మీద దాడి కూడా జరిగినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. రాళ్లతో దాడి చేశారంటూ కూడా కొంత విజువల్లో కూడా మనం నిన్న క్లియర్గా మనకు కనిపించింది. దాని మీద కూడా బీఆర్ఎస్ నాయకులంతా కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి క్లియర్గా కనిపించింది. అయితే ఆ దాడి చేసిన వాళ్ళు ఎవరు అంటూ కూడా వారి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడి 10 సంవత్సరాలు ప్రజాపాలన అందించినటువంటి ఘనత కేసీఆర్ గారికి ఉంది. ఎంతో అద్భుతమైనటువంటి కాళేశ్వరం కావచ్చు, కట్టడాలు కావచ్చు, తాగునీరు తీసుకొచ్చి వ్యవసాయాన్ని కావచ్చు, ఇటు తాగునీరు కావచ్చు, ఇవన్నీ తీసుకొచ్చి నీళ్లు తీసుకొచ్చి మనకి తెలంగాణకు అందించిన ప్రదాత కేసీఆర్ మీద ఇవాళ వారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయడం అనేది ఖచ్చితంగా ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మేము తలుచుకుంటే ఏ ఒక్క ఎమ్మెల్యేలు కూడా మిగలరంటూ కూడా వారు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి ప్రాంగణంలో క్లియర్గా కనిపిస్తుంది. దీనికి సంబంధించి అక్కడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొంతమంది స్వచ్ఛందంగా ప్రజలు కూడా ఈ బంద్కి సహకరిస్తున్నట్టు కూడా క్లియర్గా తెలుస్తుంది. ఏదైతే ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ బస్ డిపో ఏదైతే ఉందో అక్కడ భారీ ఎత్తున వందలాది మంది సంఖ్యలో కూడా మరి అక్కడ బైఠాయించి ధర్నా చేసినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కేసీఆర్కి సారీ చెప్పాల్సింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను కూడా వారు కొన్ని ప్రశ్నలు అడిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే 2.5 సంవత్సరంలో ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గానికి ఏమైనా నిధులు ఇచ్చారా, మనకి ఏం తీసుకొచ్చారు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నాకు చాలా గొప్పగా మాట్లాడారు, ఏం చేశారు మనకు అంటూ కూడా వారు అక్కడ ఏదైతే దాడికి ఏదైతే ఆ సంఘటనకు సంబంధించిన కాంగ్రెస్ నేతలు కూడా కొంత వారిపైన కూడా మాట్లాడినటువంటి సందర్భం క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. 2.5 ఏళ్ల నుంచి ఇవాళ ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఏ ఒక్క రూపాయన ఫండింగ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చాడంటూ కూడా వారు మాట్లాడినటువంటి సందర్భం క్లియర్గా చూస్తా ఉన్నాం. అయితే ఈ బంద్ కూడా సక్సెస్ఫుల్గా కొనసాగిందని అనుకోవచ్చు. ఇప్పటివరకు కూడా ఇప్పుడే క్లియర్ అవుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తూ ఉన్నాము. అయితే తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి సర్కార్కి కూడా వారు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏదైతే ఇవాళ ప్రజాపాలన పేరిట ఇవాళ ఆర్టీసీ ఫ్రీ బస్ ఏదైతే కలిగిస్తూ ఉన్నారో మహిళలకు కూడా
అందులో కూడా చాలా ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి. అందుకే ఆ బస్ డిపో దగ్గర నుంచి కూడా ఇవాళ బస్సులన్నీ బంద్ చేయాల్సిందిగా వారు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. ఆ సమస్యను కూడా వారు మాట్లాడినటువంటి సిచ్యువేషన్ మనకి క్లియర్‌గా కనిపిస్తా ఉంది. మహిళలకి గౌరవం లేదు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో, వారిని ఇబ్బంది పెడతా ఉంది ఫ్రీ బస్‌తో అంటూ కూడా మాట్లాడారు. దాంతో పాటు 2.5 ఏళ్ల నుంచి ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ప్రజలకి ఏం గొప్పగా పాలన అందించింది? ఇచ్చినటువంటి 6 హామీలు ఎక్కడికెళ్ళిపోయాయి? ఒక్క హామీ అన్న అమలు చేశారంటూ కూడా వారు ప్రభుత్వం మీద డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తానికైతే గజ్వేల్ ప్రాంగణంలో కూడా కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇటు బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఒకేసారి రోడ్డుపైకి రావడం వల్ల ప్రయాణికులు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు శ్వేత. రైట్ ప్రభాకర్, ప్రస్తుతం కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ మీద కాంగ్రెస్ దాడి చేసింది అని చెప్తున్నారు. బట్ కాంగ్రెస్ అయితే లేదు, మేము ఫోటో మాత్రమే పెట్టాము, అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా అది మాకు సంబంధం లేదని చెప్పి కాంగ్రెస్ అంటోంది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? కాంగ్రెస్ నాయకులు డీసీసీ ఎవరైతే కాంగ్రెస్ కీలక నేత ఆంశారెడ్డి కూడా దీనిపైన మాట్లాడినటువంటి సందర్భం మనకి క్లియర్గా కనిపించింది. మేము ఓన్లీ తెలంగాణ ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారి ఫోటో క్యాంప్ ఆఫీస్లో ఉండాలి, కార్యాలయంలో ఖచ్చితంగా ఉండాలని మేము పెట్టాము. వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేసీఆర్ అసలు ఎప్పుడు కూడా క్యాంప్ ఆఫీస్కి రావట్లేడు. అదేవిధంగా ప్రజల అంశాలను కూడా ఏ ఒక్కసారి కూడా అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించినటువంటి దాఖలాలు లేవు. అందుకే మేము మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎక్కడ సమస్య ఉన్నా కూడా మేము సాల్వ్ చేసుకుంటూ ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. సో ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి ఫోటో ఉండాల్సిందే అంటూ కూడా వారు వెళ్ళి ఫోటో పెట్టిన సందర్భం. మేము అంతే తప్ప మేము ఎలాంటి దాడులకు పాల్పడలేదు, మాకు సంబంధమే లేదు. కావాల్సుకున్న బీఆర్ఎస్ పార్టీ మా మీద బురద చల్లుతా ఉంది. ఇవాళ మేము వెళ్ళి అక్కడ ఫోటో పెట్టినందుకు మా మీద ఇది ఒక వాళ్ళే రాళ్ళ దాడి చేసుకొని మా మీదకి చేస్తా ఉన్నారంటూ కూడా అంశారెడ్డి గారు డీసీసీ కాంగ్రెస్ పార్టీకి కీలక నాయకులు వారు మాట్లాడిన సందర్భం కూడా కనిపిస్తుంది. అటు పోలీసులు కూడా కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎవరు చేశారు ఈ ఘటనకు సంబంధించి కూడా అందులో అంటే ఆ సంఘటనలో జరిగిందా, కాంగ్రెస్ నేతలు ఒకేసారి లోపలికి రావడంతో అందులో వేరే వ్యక్తులు ఎవరైనా వచ్చారా, లేకపోతే ఈ నాయకులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి నాయకులకు సంబంధించి చేశారా, లేకపోతే బయట నుంచి వేరే వ్యక్తులు వచ్చారా ఏందనేది దీని మీద దర్యాప్తు అయితే కొనసాగుతుంది. చూడాలి మరి ఎవరిది ఈ దాడికి పాల్పడ్డారు ఏంటనేది చూడాలి. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ మాత్రం కీలకంగా కాంగ్రెస్ నేతలే చేశారు ఇదంతా కూడా, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కార్యాలయం పైన ఇలా చేయడం తగదు అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారు మాత్రం కాంగ్రెస్ పార్టీ చేపించింది, రేవంత్ రెడ్డియే చేపించాడంటూ కూడా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతుంటాయి. దీంతో మాకేం సంబంధం లేదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటోనే మేము పెట్టాలనుకున్నాం అంతే తప్ప దాడులు చేయాలనుకుంటే మేము వేరేలా ఉంటుందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది శ్వేత. రైట్ ప్రభాకర్, అండ్ ఫైనల్గా బీఆర్ఎస్ డిమాండ్ ఏంటి? బీఆర్ఎస్ డిమాండ్ నుంచి క్లియర్గా కనిపిస్తా ఉంది శ్వేత. ఏదైతే నిన్న జరిగిన సంఘటన పైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలంటూ కూడా వారు ప్రధానంగా డిమాండ్ ముందు పెడతా ఉన్నారు. దాంతోపాటు ఇవాళ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన ఎలా ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎలా ఉంది, ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలంటూ, అదేవిధంగా ఇవాళ ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి ఏదైతే మూసి ప్రక్షాళనకు సంబంధించి దాంట్లో కూడా వారు మాట్లాడడం జరిగింది. సో దాని విషయంలో కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గాలి. ఎందుకంటే మూసి ప్రక్షాళన వల్ల చాలామంది ఇండ్లు కోల్పోతూ ఉన్నారు, చాలామందికి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. సో దాని మీద కూడా ప్రభుత్వం స్పందించి ఖచ్చితంగా వారికి న్యాయం చేయాలంటూ ఉన్నారు. దాంతోపాటు ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించిన వారిని ఖచ్చితంగా పోలీసులు పట్టుకోవాలి, వారికి కఠిన చర్యలు విధించాలి. గతంలో కూడా మాజీ మంత్రి హరీష్ రావు నియోజకవర్గంలో ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్ పైన కూడా దాడి జరిగింది. అప్పుడు కూడా పోలీసులు దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకోలేకపోయారు. ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ కూడా ఇలా ప్రజల కోసం పనిచేయాలి. ప్రతిపక్ష నాయకుల మీద వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దాని మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు పోలీసులకి అటు ప్రభుత్వానికి వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది శ్వేత. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ.